మన జీవితాలు బాగుపడడానికి కోసం సాధనాపరంగా చాలా అంశములు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ అల్టిమేట్ వేదాంతం నేను ఒప్పుకుంటా. కానీ దేహాత్మ భ్రాంతి అంత తేలిగ్గా పోదు. ఈ దేహం నువ్వు కాదు, వీటికి అతీతమైన ఆత్మ నువ్వు అంటే విన్నంతసేపు బాగుంటుంది. గట్టిగా 10 మాటలు చెప్తే 11వ మాటకు ఆవలింత కూడా వస్తుంది. అవునా లేదా? కనుక దేహాత్మ భ్రాంతి సహజం, అది పద్ధతిగా పోవాలి. పద్ధతిగా పోవాలంటే సత్కర్మాచరణ, భగవద్భక్తి, క్రమక్రమంగా విచారణ, ఇవి జరగ్గా జరుగుతాయి. కనుక మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాలా ఉన్నాయి. దేహాన్ని అంటిపెట్టుకుని దేహగతంగా ఉన్న కర్మవాసనలు ఒకవైపు ఉన్నాయి, వాటిని ఎవడు కాదనగలడు. వీటన్నిటిని నెమ్మదిగా బయటపడాలి, అంతే కదా. మనకి కట్టిన కట్టు కూడా జాగ్రత్తగా విప్పుకోవాలి. గట్టిగా విప్పుకోపోతే అవయవాలు కూడా తెగిపోతాయి. జాగ్రత్త, అందుకే జాగ్రత్తగా తెంచుకోవాలి. అందుకే జాగ్రత్తగా తెంచుకునే పద్ధతిలో మనకి శాస్త్రచోదితమైన సత్కర్మాచరణ వచ్చింది. కొందరు అంటారు ఈ వేద కర్మలు ఇవన్నీ అనవసరమండి, ఉపనిషత్తులు చాలండి అని. అనవసరమైనప్పుడు వేదం ఎందుకు చెప్పాలి? వేదాంతం కూడా వేదం చెప్పిందే కదండి. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమని, అయ్యా ఈ కర్మలు, ఈ పూజలు, పునస్కారాలు, ఈ మతాలన్నీ మీరు చెప్తారు, మేమంతా తత్వం చెప్తాం, వేదాంతం చెప్తాం అన్నారు. చాలా సంతోషం అండి, మేము ఇదే చెప్తాం. అంటే వేదాంతం అనేది పండు, తత్వజ్ఞానం అనేది పండు, కావలసింది పండే. అంతేగాని మనం తినాలనుకుంటే పండు తిని రసం ఆస్వాదిస్తాం, కానీ చెట్టు కొమ్మనో బెరడునో కొరికితే రుచి ఉండదు. అవునా లేదా? కనుక మనం కొరకం దేన్ని? బెరడును కొరకము, వేరును కొరకము, కొమ్మను కొరకం, ఆకును కొరకం, పండునే తినాలి. అందుకు ఈ వేదమనబడేటువంటి సత్కర్మ సద్భక్తి ఉంటేనే వేదాంతం అనే ఫలం ఉంటుంది. అందుకే నేను మొట్టమొదటి శ్లోకం చదివాను. ధర్మ దృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఈ పద్యం దేంట్లోదే తెలుసా? గరుడ పురాణంలోది. ఏం అద్భుతమైన పోయిటరీ చెప్పాడు ఇందులో చూడండి. మధుసూదనుడనే ఒక చెట్టు ఉందిటండి, విష్ణు అనే చెట్టు. ఎంత అందంగా ఉంది చూడండి. విష్ణువుని చెట్టుతో పోల్చారు. మన వాళ్ళకి చెట్లు అంటే భలే ఇష్టం, అందుకే మన దేశంలోనే చెట్లను ఎక్కువ నరుకుతాం. భ్యో వృక్షాణాం పదయే నమః. మనం 10 చెట్లు కొట్టి 11వ చెట్టు నాటి వృక్షో రక్షిత కానీ బోర్డు కూడా పెట్టగలం మనం. సరే, ఇక్కడ విష్ణువుని వృక్షంగా వర్ణించారు చూడండి. ఎంత అందమైన చెట్టు ఆ విష్ణు వృక్షము. ఈ వృక్షానికి ముందు మూలం ఉండాలి కదా. మూలం ఏంటో చెప్తున్నాడు. ధర్మ దృఢబద్ధ మూలో. దృఢబద్ధ మూలంట. ఏం పదాలండి వ్యాసుడు ఒక్కొక్కటి కూడా. దృఢబద్ధ మూలము అంటే దృఢమైన, గట్టిగా చెట్టుని పట్టి ఉంచగలిగే శక్తి కలిగిన మూలమేమిటి? ధర్మము విష్ణువు అనే చెట్టుకి వేరు. ధర్మ దృఢబద్ధము. వేరు అంటే తెలుసా? సెపరేట్ కాదు, మూలం, రూట్. ధర్మ దృఢబద్ధ మూల. ఇక పంగలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పంగలు ఏమిటి అంటే నిగమస్కంధ. ఆ కాండము, దాని నుంచి లేచిన పంగలు ఏమిటి? వేదములు. దానికి కొమ్మలు వచ్చేట ఆ పంగలకి. అవి ఏమిటి అంటే పురాణ శాఖాఢ్య. పురాణములు కొమ్మలడు దానికి. చూసారా? ధర్మము వేరు, స్కంధములు వేదములు, పురాణములు శాఖలు. దానికి పువ్వులు ఏమిటంటే క్రతు కుసుము. క్రతువులు కుసుమములు. క్రతువులు అంటే వేదము చెప్పిన కర్మలు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. వేద చోదిత కర్మలు. అంతేగాని అగ్నిహోత్రంలో నెయ్యిపోయడం మాత్రమే కాదు. వేదము మనకి చెప్పిన కర్మలకి క్రతువులు అంటారు. క్రతువులు అంటే సత్కర్మలు, సదాలోచనలు. ఆనో భద్రాక్రతవో యాంత విశ్వత, ఋగ్వేదంలో మంత్రం అది. కనుక క్రతువులు అంటే వేదము చెప్పిన సత్కర్మలు. ఆ క్రతువులు దానికి కుసుమముల్ట. ఆ కొమ్మలకి పూసిన కుసుమములు ఏమిటి? క్రతువులు. ఇవి కుసుమములైతే పండేది మోక్ష ఫల. మోక్షం ఫలం. ఇలా ఉన్న ఈ విష్ణువు అనే చెట్టుకు నమస్కారం అన్నాడు. ఎంత చక్కటి భావన చెప్పాడు చూడండి. ఇక్కడ విష్ణువు ఎక్కడున్నాడు? ఇదంతా కలిపితే విష్ణువు. కనుకనే గరుడ పురాణంకున్న ప్రత్యేకత.